అధికారులు యోగాలు చేస్తున్నారు వారి ఆరోగ్యం కోసం. మరి ప్రజల రోగాలు రాకుండా ఉండాలన్నది నేను సైతం పోరాటం. మరి రోగాలు రాకుండా చేస్తున్న పోరాటం గొప్పదా, యోగాలు చేస్తున్న అధికారులు నాయకుల ఆశయం గొప్పదా? మరి మీరు ఆలోచించాలి. ప్రజలుగా ఏ వ్యవస్థ కూడా పాడైపోయిందంటే దానికి కారణం ప్రజలే. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ఈ వ్యవస్థను పాడు చేసుకుంటున్నారంటే మరి అధికారులు నిద్రావస్థలో ఉన్నారా? విద్యుత్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అలా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నారా? మరణానికి చేరువవుతున్నారా? మరి ఎందుకు ఇంత దుర్గంధం? ఎందుకు ఇంత చిందరవందర? ఎందుకు ఇంత మురికిగా మారిపోయిన ఈ కౌసుకి? పంటకాలంలో ఉన్న మురికినీరు వెళ్ళే ఏర్పాటు చేసిన ఈ కౌశిక కాలువ నేడు దుర్గంధంతో విష పదార్థాలుగా మారి ప్రజల ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉందన్నది మరి వాస్తవం. మరి భవిష్యత్తులో ఎన్ని ప్రాణాలు తీయడానికి ఇది సిద్ధమవుతుందో, కారణమవుతుందో ప్రజలే గమనించాలి. మరి ప్రస్తుతం దీని గురించి 7 సంవత్సరాలుగా చేస్తున్న నా పోరాటానికి అధికారులు అయితే స్పందించారు. కానీ ఎందుకో కాస్త కాలయాపన చేస్తున్నారు అధికారులు. మరి దీని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో తర్వాత షెడ్డు వ్యాపారాలంటూ ఆలోచించి వాళ్ళ దగ్గర ఏమైనా లంచం తీసుకుంటున్నారా? లేకపోతే విద్యుత్ కలెక్షన్ ఇవ్వడానికి ఏమైనా విద్యుత్ డిపార్ట్మెంట్ లంచాలు తీసుకున్నారా? ఇంటి అప్రూవల్ ఉంటేనే కానీ విద్యుత్ కలెక్షన్ ఇవ్వలేని అధికారులు మరి ఏ చట్ట ప్రకారం ఇచ్చారన్నది నేను సైతం టీము ఆరోపణ, ప్రజలకు కూడా ఆరోపణ. మరి ఏం చేస్తారో చూద్దాం. ప్రజలే పాడు చేసిన కౌశికి మీరు చూడొచ్చు. మరి ఎంత అధ్వానంగా ఉందో, ఎంత దుర్గంధంగా ఉందో, ఎంత ప్రమాదకరంగా ఉంది అంటే దీనివల్లే కొత్తపేట ప్రజలు ఆరోగ్యం పాడైపోతుంది, ఆ వ్యక్తిగత చర్చకు భంగం కలుగుతుందన్న ఆలోచనతో నేను సైతం టీం ద్వారా మనం అయితే ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. పూడికి తీయమని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ఆ పక్కనే ఉన్న ప్రజలు అనారోగ్యాలకి బలైపోవడానికి కారణం విద్యుత్ డిపార్ట్మెంటు, అలాగే పంచాయతీ సెక్రటరీలు వీళ్ళ వల్లే, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, డ్రైనేజీ అధికారులు అనుమతి ఇచ్చి దీని మీద పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లే ఈ రోజుని నేను సైతం టీం మీద దాడులు జరిగింది, ఆ మీద కేసులు పెట్టడం జరిగింది. పోలీసులు కూడా ఒక రోజంతా కూడా నన్ను స్టేషన్లో కూర్చోబెట్టడం అయితే జరిగింది. ఆ మీద కేసులు పెట్టడం జరిగింది. పోలీసులు కూడా ఒక రోజంతా కూడా నన్ను స్టేషన్లో కూర్చోబెట్టడం అయితే జరిగింది. దాని గురించి ప్రజల కోసం మీద చేస్తున్న పోరాటానికి ఫలితం త్వరలో తప్పనిసరిగా నేను సైతం టీం చేయించి చూపిస్తుంది అన్నది మాత్రం వాస్తవం. దయచేసి అందరూ కూడా మీ పరిధిలో ఉన్న సమస్యను కూడా చెప్పుకోకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు బతుకుంటూ కూడా ఏమి ఉపయోగం లేదు అన్నది మాత్రం వాస్తవం. ఇందులో ఉన్న నీరంతా కూడా విషవలయంగా మారింది. అందులో పుట్టిన దోమ ఏ ప్రాణాన్ని ఎప్పుడు తీస్తుందన్న భయం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. మరి దయచేసి ప్రజలందరూ కూడా నాకెందుకులే అనుకుంటే మాత్రం మీరుండరు. ప్రతి సమస్యను మీరు నేను సైతం అంటూ చెప్పుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలియజేస్తూ నేను సైతం టీం కొత్తపేట. జై హింద్.